మధ్యలో సెలబ్రేషన్స్ టైంలో స్కూల్ బ్రేక్స్ వస్తాయి కదా, హాలిడేస్ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ప్రిన్సిపల్కి ఒక డైరీ మిల్క్ తీసుకెళ్ళాము. 5 స్టార్లు, డైరీ మిల్క్లు. టీచర్కి తీసుకెళ్తామో తెలియదు, ప్రిన్సిపల్కి మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఒక పాత పాస్టర్ గారు చెప్పారన్నమాట. పాస్టర్ గారు కూడా చర్చికి ప్రిన్సిపల్ అంటోడని చెప్పాడు. నేను మనం ఏం అడగట్లేదు, మీరు తెలుసుకుంటారని చెప్తున్నాను అంతే. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, నిజమైన దేవుడా ప్రభువా, నీ పాదాలకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈరోజు ఆరాధనలో మీరు మా తోడై ఉన్నందుకు, ఒక నూతన సంవత్సరంలో, నూతన నెలలో నన్ను తండ్రి, నూతన ఆదివారంలో మమ్మల్ని నన్ను తండ్రి నూతనంగా దీవించే నా ప్రభువా నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాయన తండ్రి, ఈ సంవత్సరం అంతా ప్రభువా నీ పాద సన్నిధిలో పెట్టి నాయన ప్రభువా అద్భుత కార్యాలు నాయన తండ్రి, మంచి కార్యాలు నాయన తండ్రి, దీవెనకరమైన కార్యాలు మా జీవితంలో మీరే చేయమని మా జీవితాలు మీకు సమర్పించుకుంటూ, అయ్యా ఈరోజు వాక్యం ద్వారా మా యొక్క జీవితాలు మార్చుకోవటానికి, నీ తట్టు తినడానికి నేను ప్రభా, అలాగే నేను ప్రభా నీ రూపాంతరాన్ని మేము పొందుకోవటానికి సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి బతిమారి వేడుకుంటున్నాను అండి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిచయం చేస్తా ఆయన ఏం చేశారంటే, మనం గమనిస్తే కొంతమంది శిష్యుల్ని పేరు పెట్టి ఆయన పిలిచాడు. కొంతమంది శిష్యుల్ని పేరు పెట్టి పిలిచాడు. దాంట్లో మనం బాగా గుర్తు పెట్టుకోగలిగిన పేరు పేతురు పిలిచేమంటాడంటే, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. చేప పట్టుకున్నాను పిలిచి ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్, రండి అని రమ్మని పిలుస్తాడు. పిలిచి అలా పిలిచేటప్పుడు ఒక్కొక్కసారి మనం చూస్తామంటే, అంటే వై ఈజ్ ఈ కాలింగ్ దిస్ పర్సన్ అనిపిస్తుంది. పేతురు పిలవడానికి ఒక కారణం ఉంది. పేతురు ఆల్రెడీ ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్నవాడు. పేతురు పిలిచాడంటే అతనికి ఆల్రెడీ తనతో పాటు తమ్ముడు ఉన్నాడు, తనతో పాటు జేమ్స్, జాన్, ఇలా కొంతమంది, ఆండ్రూ, ఇలా నలుగురు కలిసి ఉన్నారు. ఈజ్ అ పాపులర్ గై, వన్ ఆఫ్ ద ఓల్డర్ గై ఇన్ ద కమ్యూనిటీ. సో అతను పిలిస్తే ఒక 10 మంది వస్తారు అతనితో పాటు అనే విధమైన ఆలోచన మనకు కలగవచ్చు. కానీ అలా చూసుకుంటా వెళ్తే ఏమవుతుందంటే, పేతురుని ఒక్కడిని పిలిచేటప్పటికి మిగతా ముగ్గురు కూడా ఆయనతో పాటు రావడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరిని నువ్వు రా, నువ్వు నన్ను ఫాలో అవ్వు అని చెప్పడం మనం వినిపించము. కానీ కొంచెం దూరం వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, అందరూ ద్వేషించే వ్యక్తి ఒకటి ఉన్నాడు. ఎవరు? మాథ్యూని ద్వేషిస్తారు. ఎందుకని? ఈజ్ అ ట్యాక్స్ కలెక్టర్. అలాంటి వాడు వెళ్ళి పిలుస్తాడు. పిలిస్తే మనకి ఇప్పుడు అనిపించవచ్చు, ఎందుకంటే మాథ్యూ పిలిచాడంటే మేము రేపు మినిస్ట్రీ గ్రో అయినప్పుడు ఫైనాన్సెస్ అన్ని చూసుకోవడం పని వస్తారు కదా, ఆ ఉద్దేశంతో కానీ పిలిచాడేమో దేవుడని మనకు అనిపించవచ్చు. వాకింగ్ పూర్తిగా తెలియని వాళ్ళకి అలా అనిపించే అవకాశం ఉంది. కానీ మాథ్యూని పిలిస్తే ఏమవుద్ది? ఈ మాథ్యూ గారిని పిలవగానే ఈ ముందు నలుగురు వెళ్ళిపోతారు అక్కడ పక్క నుంచి. అవునా? ఈ మాథ్యూని మనం పిలవగానే యేసు గారు, బికాస్ ఆఫ్ ద హేట్రెడ్ దే హ్యావ్ బిట్వీన్ దెమ్, మాథ్యూ లోపల రాగానే మిగతా నలుగురికి ఏమో చిచి ఇదేంటి నినిపించడం ఏంటి, ఈజ్ అ ట్యాక్స్ కలెక్టర్, వర్క్స్ ఫర్ ద రోమన్ గవర్నమెంట్. అటువంటి వాడిని పిలిస్తే వీళ్ళందరికీ అసహ్యం కలిగి వెళ్ళిపోవాలి. దేవుడి కృప వాళ్ళు వెళ్ళలేదు. అందుకనే వాళ్ళ యొక్క పేర్లు దీంట్లో లెక్కింపబడినాయి. వాక్యంలో మనం చదువుతున్నాం ఈరోజు. పేతురు గురించి, ఆండ్రూ గురించి, జేమ్స్, జాన్ గురించి చదువుతున్నాం. అయితే ఈ విషయాన్ని బట్టి మీకు ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, పిలిచినప్పుడు చాలాసార్లు ఏం చేస్తారంటే, మన ఇండియన్ ఎడ్యుకేషన్కి అమెరికన్ ఎడ్యుకేషన్కి చాలా తేడా ఉంటుంది. ఇండియన్ ఎడ్యుకేషన్ ఏం చేస్తామంటే పుస్తకం బట్టి కొడతాం. అది రాసింది మంచా కరెక్టా, రైటా రాంగా ఈ పట్టించుకోకుండా ఏం చేస్తామంటే రాసింది యాజ్ ఇట్ ఈస్గా బట్టి కొడతాం. కొంతమంది మహానుభావులు బట్టి కొట్టి ఆయన ఫస్ట్ ర్యాంక్ తెచ్చేసుకుంటుంటారు. కొంతమంది అర్థం చేసుకుని ట్రై చేస్తుంటారు. కానీ ఏం చేస్తాం, వీ విల్ నాట్ గో బ్యాక్ అండ్ క్వశ్చన్ దట్ బుక్ ఆఫ్ ద ఆథర్. మనం వీ జస్ట్ ఫాలో, లెర్న్. కానీ అమెరికాకి వచ్చినప్పుడు ఏం చేశారంటే, నాకు సింధులో జాయిన్ అవగానే నా చేతిలో పుస్తకం పెట్టి ఇది నువ్వు చదివి ఇది కరెక్టా రాంగా నువ్వు చెప్పన్నారు. ఏం మాట్లాడుతున్నారా మీరు? మాకు చిన్నప్పటి నుంచి చదువుకొని నేర్చుకోవాలని నేర్పించారు తప్ప తిరిగి క్వశ్చన్ నేర్పించలేదు. నువ్వు నోరు మూయి అని మా అమ్మ చెప్పింది అనుకోండి, మా అమ్మ ఎందుకు అడిగితే ఏం చేస్తుంది మీరు చెప్పండి అమ్మ. మూడుకే కొడుతుంది. 2 సార్లు అడిగాను అనుకోండి ఏం చేస్తుంది? లేకపోతే కొడుతుంది. 3 సార్లు కొడితే చీప్ కట్టేస్తుంది. రైట్? అటువంటి ఎన్వైరన్మెంట్లో పెరిగి వచ్చి ఇక్కడికి వచ్చినాక పుస్తకం ఇచ్చి మన క్రిటిక్ అడిగితే ఎట్లా? ఈ యొక్క ఆలోచనలో ఇండియన్లా ఆలోచిస్తే ఒకలాగా, అమెరికన్లా ఆలోచిస్తారా ఇంకోలా ఉంటుంది. ఎట్లా అంటే, అమెరికన్స్ ఆలోచించే విధానం ఎట్లా ఉంటుంది తెలుసా? ఈ 13 మందిని పిలుచుకుని ఎందుకు వచ్చాడు ఆయన, వాళ్ళలో ఏముంది, వాళ్ళు ఎందుకు పిలిచాడు సరే, పిలిచిన తర్వాత వాళ్ళు ఎలా వాడుకున్నాడు అనే విధంగా క్రిటిక్లో వాళ్ళు వెళ్తారు. మన ఇండియన్స్ ఏం చేస్తాం, ఓ దిస్ ఇస్ వాట్ ఈస్ రిటర్న్, వాళ్ళు పిలిచాడు, వాళ్ళు ఎందుకు పిలిచాడో మనకు తెలియదు, పిలిచాడు కూడా ప్రభు పిలుచుకున్నాడు, వాళ్ళు ఇలా వాడుకున్నాడు. ఈ 2 యాంగిల్స్లో మనం గమనించి చూస్తే ఒకటి అర్థమవుతుంది ఏంటంటే,
వాళ్ళల్లో వాళ్ళకున్న సొంత తత్వాన్ని, ఒక టాలెంట్ని బట్టి తీసుకుని దేవుడు వాళ్ళ కోసం దానికోసం వాడలేదు. గమనించండి, ఎవరిలో ఏ టాలెంట్ అయితే ఉందో ఆ టాలెంట్ని తీసుకొచ్చి ఆ టాలెంట్ ఉంది గనుక దీనికి వాడదాం అనే విధమైన ఆలోచన లేదు. ఆ విధంగా చూసుకుంటే మాథ్యూని తీసుకొచ్చి కంప్లీట్గా ఫైనాన్సెస్ అని అతను చెప్పాలి, కానీ దానికోసం వాడలేదు. మాథ్యూని వాడింది దేనికి? లెక్కింపబడడానికి, అంటే విషయాలన్నీ రాయటానికి. హీఈస్ ద ఫస్ట్ వన్ హూ ఇస్ ద స్క్రైబ్ ఫర్ హిమ్. ఈ స్టార్ట్ రైటింగ్ ఎవ్రీథింగ్, రికార్డింగ్ ఎవ్రీథింగ్. ఓకే, ఆ విధంగా మనం గమనించుకుంటే మనం చూస్తే 12 మంది శిష్యులు తీసుకున్నాడు ఆయన. ఆ 12 మందిలో ఒకడు వెళ్ళి ఊరు పోసుకుని చనిపోయినాడు. మొత్తానికి ఇన్ హిస్ రిప్లేస్మెంట్ దే బ్రాట్ సంబడి ఇన్ అండ్ దెన్ యాడెడ్ పాల్ కేమ్స్ ఇన్ అండ్ దెన్ హీ రోట్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్. ఈరోజు మనం గమనిస్తే ఒక్కసారి ఎందుకు ఈ టాపిక్ మీద తీసుకొస్తున్నానంటే, ఆయన వచ్చిన తర్వాత రోమన్ సైన్యాన్ని కంపేర్ చేసుకుంటే దాన్ని ఎదిరించటానికి ఒకవేళ యేసు ప్రభు వారు నిలబడితే 13 మంది ఉన్న ఈ శిష్యులు సరిపోతారు? వాళ్ళలో ఏ ఒక్కడికైనా వాళ్ళని ఎదిరించగలిగిన పరిస్థితి ఉందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ హీఈస్ కాలింగ్ ఎ సెంచూరియన్, రైట్, ఎ సెంచూరియన్ లెవెల్లో ఉన్నవాడికి పెద్ద సైన్యం ఉంటుంది వెనకాల. అటువంటి లెవెల్లో ఎవరైనా ఉన్నాడా? ఎవ్రీబడి ఈస్ అబ్సల్యూట్లీ కామన్ మెన్. మనం ఎందుకని ఈ విషయాన్ని మనం గమనిస్తున్నామంటే, ఒకవేళ మనం ఆ 13 మంది శిష్యుల్ని నిల్చోబెట్టి చూసామంటే వాళ్ళల్లో లోపాలు ఉన్నాయి, వాళ్ళల్లో మంచి ఉంది, వాళ్ళలో చెడు ఉంది, దేవుడు యూజ్ చేసుకోగలిగిన పరిస్థితి ఉంది, దేవుడు యూజ్ చేసుకోకూడని పరిస్థితి కూడా ఉంది వాళ్ళలో. అన్ని విధాలుగా మనం గమనించినా కూడా ఈ 12 మందులతో ఏదైతే ఈ న్యూ టెస్టిమెంట్ రాయబడి ఉందో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బి రిటన్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ డన్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. వాళ్ళ జీవితాలు యాక్ట్స్ చూసుకున్నారు. యూ టేక్ ఎవ్రీ బుక్ ఆఫ్టర్ దట్, వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ చర్చ్, సమస్తము కూడా ఆ 13 మంది దగ్గర నుంచే జరిగింది. ఒకడినేమో ఇలా ఉండకూడదని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు, మిగతా 12 మంది ఇలా ఉండాలి అని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. ఆ విధంగా మనం గమనిస్తే మనం ఒక 2-3 విషయాలు ఈవేళ ప్రత్యేకంగా చూద్దాం. మనం నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం, వాళ్ళ 13 మంది శిష్యులు తీసుకుంటున్నాం. మనం ఈ రోజున చర్చ్ అనే మాటను యూజ్ చేస్తున్నామంటే అది యేసు క్రీస్తు ద్వారా స్థాపింపబడిందమ్మా చర్చ్ అనేది? కాదు. ఎవరి ద్వారా? ఆ శిష్యుల ద్వారా స్థాపింపబడింది చర్చ్. యేసు క్రీస్తు వారు ఏమన్నారంటే, నేను నీ మీద కడతాను నా సంఘాన్ని అని అన్నాడు. కానీ ఆయన ఒక చర్చ్ను పెట్టి స్థాపించి, ఒరే నువ్వు ఈ ప్లేస్లో నువ్వు పాస్టర్వి, నువ్వు ఈ సంఘంలోకి వెళ్ళి ఈ ఊళ్ళోకి వెళ్ళి ఈ ప్లేస్లో నువ్వు పాస్టర్వి అని చెప్పి ఎక్కడ రాయలేదు. ఆయన ఏం చేశాడు? వీళ్ళని సిద్ధపాటు చేసి పంపించాడు బయటికి. వాళ్ళకి థియాలజీ నేర్పించాడమ్మా, డాక్టర్స్ నేర్పించాడా, ఆర్డినేషన్స్ నేర్పించాడా, బ్యాప్టిజం నేర్పించాడా? వాళ్ళకి ఏమి నేర్పించలేదు. నేర్పించింది అల్లా ఒకటి, పరలోకపు ప్రార్థన నేర్పించాడు వాళ్ళకి. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ప్రే నేర్పించి పంపించాడు. ఆ విధంగా మనం గమనిస్తే వాళ్ళు వెళ్ళారు, చర్చిలో స్థాపించారు, అవన్నీ జరిగింది కదా. ఈరోజు నేనేం అడుగుతానంటే, ఓకే, ఇంతకాలం నేను లాస్ట్ 1 year బట్టి మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుకుంటా ఉన్నాను? అమ్మ, మీరు సంఘంగా ఉన్నందుకు మీరు ఏం చేయాలి అని నేను చాలా ఎక్కువ శాతం 80% నాలో ఉన్న మనం ఈ వాక్యాలు చూసుకున్నాం అనుకోండి. 80% వాక్యాలు ఎట్లా ఉన్నాయంటే, సంఘంగా మీరు ఉన్నందుకు, సంఘస్థులుగా మీరు ఉన్నందుకు ఏం చేయాలి అనే మాట మాట్లాడుతున్నాం. కానీ మొట్టమొదటి ఆదివారం కాబట్టి ఈవేళ నేనేం చేయాలి అనే వాక్యం మాట్లాడుకుంటున్నాను. ఓకే, ఒక్కోసారి ఏ రీతిగా మనం చూస్తే సంఘంలో కూర్చునేటప్పుడు కొంతమంది దే చూస్ టు సిట్ ఇన్ ద బ్యాక్ సీట్స్, లాస్ట్ సీట్లోకి వెళ్ళి కూర్చోడానికి ఇష్టపడతారు. దానికి 2 కారణాలు. దే వాంట్ టు లివ్ ఇన్ దర్ ఓన్ వరల్డ్ ఇన్ ద చర్చ్, ఆర్ దే డోంట్ వాంట్ టు బి సీన్, ఎవరు చూడకుండా ఉండే విధంగా. కొంతమంది మొట్టమొదటి సీట్లో కూర్చుంటారు. ఒక నూతనంగా వచ్చేవాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, ఇట్స్ అన్ అజంప్షన్. వెనకాల కూర్చున్న వాళ్ళకి ముందు సీట్లో కూర్చున్న వాళ్ళు ఏంటంటే, ముందు సీట్లో వాళ్ళు బాగా పనిచేస్తుంటారు, వెనకాల సీట్లో ఉన్న వాళ్ళు జస్ట్ కూర్చుని వెళ్ళిపోతుంటారు ఆడియన్స్ లాగా. ఒక 4 వారాలు వచ్చింది ఏంటంటే, ఓహో ఈ వ్యక్తి పనిచేస్తాడు, ఈ వ్యక్తి పనిచేస్తాడు, ఈ వ్యక్తి పనిచేస్తాడు, మిగతా అందరూ ఆడియన్స్. ఈ డివిజన్లో వచ్చేస్తుంటుంది. ఒకవేళ చర్చ్లో ఈ రోజున మనం తక్కువ మంది ఉన్నాం కూడా వాళ్ళకి 800 మంది ఉన్నారు బయట సంఘంలో, ఆ విధంగా నమ్మించారు అనుకోండి, ఒక 40 మంది పనిచేయచ్చు, ఓ 50 మంది పనిచేయచ్చు. 800 మందిలో 800 మంది పని చేయలేరు కదమ్మా. దాంట్లో అట్లీస్ట్ ఒక 100 మంది పని చేస్తే 700 మంది కూర్చుంటారు, రైట్? ఆ విధంగా గమనిస్తే సంఘంలో 100 మందికే పని ఉన్నప్పుడు ఆ మిగతా ఉన్న 700 మందికి ఏముంది పని? అంటే సంఘ కాపరిగా ఉన్న వాళ్ళ పరిస్థితుల్లో ఆ 100 మందికి ఒక యాక్టివిటీ చేయడానికి చూపిస్తూ, ఒక యాక్టివిటీలో ఏదో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఉంటూ
ఆ మిగతా 700 మంది ఎందుకున్నారు సంఘంలో? ఆ విషయాన్ని ఈరోజు మనం గమనిద్దాం. ఎందుకున్నారు అంటే దేవుడు ఒక 3 కారణాల వల్ల సంఘంలో కుర్చీలు ఇచ్చాడు, వాటిని నింపుతున్నాడు. సంఘ కాపరిగా ఉన్న వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళని ఈ వాక్యం ద్వారా యూ హ్యావ్ టు టీచ్, ఎంకరేజ్, అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ ఫస్ట్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ కరెక్షన్. ఎంకరేజ్ చేయాలి, టీచ్ చేయాలి, కరెక్ట్ చేయాలి. ఈ మూడింటి కోసం వాక్యాన్ని వాడుకుంటూ పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. మరి ఇఫ్ ఐ సీ ఓన్లీ 10% of the whole congregation is actively working, what about the other 90? I want to talk about it today. Okay? దేవుడి యొక్క ఉద్దేశము ఆ మిగతా 90 మందితో పాటు ఆ 10%కి పాస్టర్ గారికి ఉన్న ఉద్దేశంలో నూతన సంవత్సరంలో మనం ఉన్నాం కనుక మనం ఏం చేద్దామంటే 3 విషయాల్ని కట్టమని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. 3 విషయాలు కట్టాలి. ఈ 3 విషయాలు కట్టడం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అమ్మా, ఈ రోజున మనం చూసామనుకోండి, అథ్లెటిక్ పీపుల్ ఉన్న వాళ్ళని తీసుకోండి, ఆర్మీలో ఉన్న వాళ్ళని తీసుకోండి, లేదంటే మ్యూజిషియన్స్ తీసుకోండి, పర్ఫార్మెన్స్ని తీసుకోండి, లేదంటే మీరు యాక్టర్స్ని తీసుకోండి, వాట్ ఎవర్ ప్లేస్ వేర్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ కెరియర్ మనం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు చేసే పనుల్లో అథ్లెటిక్గా ఉన్నవాడు, వాడు ఒక ఒలింపిక్స్లో పాల్గొన్నాడు అనుకోండి, వాడు ఈరోజు మనకు 11 గంటలకల్లా నీ పర్ఫార్మెన్స్ ఉందని అడిగితే వాడు 10 గంటలు లేట్ పడుకోకుండా రెడీ అయిపోయి వెళ్ళిపోవడం. వాడు సంవత్సరాల కొద్దీ పని చేస్తూ ఉంటాడు. ఆ చేసిన తర్వాత ఆ రోజు అథ్లెటిక్ గ్రౌండ్లో ఉండగా వాడు అక్కడ పట్టుకెళ్ళేది ఏంటో తెలుసా? వాడితో పాటు ఉన్న కంపెనీస్ తీసుకెళ్ళడు, వాడితో పాటు రోజు క్యారీ చేసే బ్యాగ్స్ని తీసుకెళ్ళడు, వాడు తినే ఫుడ్ కానీ డైట్ కానీ లేకపోతే ఈ కప్స్ ఉంటాయి చూడండి, కాఫీ కప్స్ లాంటివి, ఆ జ్యూస్ బాటిల్స్, ఇవేమి తీసుకెళ్ళడు. హీ విల్ నాట్ క్యారీ ఎనీథింగ్ దేర్. వాట్ హీ విల్ క్యారీ దేర్ ఈజ్ వాట్ హీ హ్యాస్ గెయిన్డ్ విత్ ఆల్ ఆఫ్ దిస్. ఆ విధంగా మనం గమనిస్తే మన క్రైస్తవ జీవితం ఒక యుద్ధము. ఇట్ ఈస్ అ వార్ దట్ వీఆర్ లివింగ్ ఇన్. ఎందుకంటాం అన్నమాట? బికాస్ వీఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ద డెవిల్ ఎవ్రీ సింగిల్ డే. ఇలా మనం ఉన్నప్పుడు మన యొక్క ఎండ్ గోల్ ఏంటి? ఈ వార్లో విన్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది పొద్దున్న లెగుస్తాం, వాడు మనం పడగొట్టడం ట్రై చేస్తుంటాడు, మనం పడిపోకుండా ఉండడం ప్రయత్నించాలి. మనం పడిపోకుండా ఉండలేము కనుక, ఎందుకు మనం ఉండలేము కనుక, వాడు మనకన్నా చాలా బలశాలి కాబట్టి, వాడు చాలా శక్తివంతమైన వాడు కాబట్టి వాడు మనం పడగొట్టేస్తాడు. మనం పడిపోకుండా ఉండడానికి మనకున్న ఒకే ఒక్క ఆశ్రయం యేసు ప్రభు వారు, ఆయన వాక్యం, ఆయన ప్రార్థన. దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? యేసు ప్రభు వారిని మనం తీసుకుని, ఇఫ్ యూ హ్యావ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ, యూ కెన్ స్టాండ్ అగెయిన్స్ట్ హిమ్ ద వే డేవిడ్ స్టూడ్ అగెయిన్స్ట్ ద మైటీ వారియర్. రైట్? ఆ విధంగా మనం గమనించుకుంటే మన జీవితంలో ఎండ్ గోల్కి రీచ్ అయ్యేటప్పటికి నేను చెప్తున్నానమ్మా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనకున్న కారులు మనతో రావు, మన ఇల్లు రావు, మన భార్య రాదు మనతో, మన పిల్లలు రాదు, మనది అనుకున్నది ఏది కూడా మన ఎండ్ గోల్కి రాదు. మన ఎండ్ గోల్ ఏంటి? పరలోక రాజ్యం, నిత్యత్వం. ఆ నిత్యత్వంలోకి రావు ఇవేవి. సో అందువలన ఈ మొట్టమొదటి ఆదివారం నేను మీతో చెప్పే విషయాలలో నాకు మీ నిత్యత్వంలో తీసుకెళ్ళలేని విషయాలు ఏదన్నా ఉన్నాయనుకోండి, నేను దాని గురించి వర్రీ అవ్వద్దు అని అంటలేదు. వర్రీ అబౌట్ ఇట్, బిల్డ్ ఎ హౌస్, బిల్డ్ యువర్ హోమ్స్, ఆల్ దట్, బట్ టేక్ సంథింగ్ దట్ యూ కెన్ క్యారీ విత్ యూ ఇన్ టు యువర్ ఇటర్నిటీ. ఆ విధంగా మనం గమనిస్తే దేవుడి యొక్క వాక్యంలో ఈరోజు ముఖ్యంగా ఆ 90% మంది ఎవరైతే సంఘంలో కూర్చున్నారో వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏమిటి అని తెలుసుకోవడానికి మనం గమనిద్దాం. ఓకేనా? మొట్టమొదటిగా ఏం చేద్దామంటే 1 కొరింథియన్స్ చాప్టర్ 6కి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూద్దాం. ఎందుకంటే దేవుడి యొక్క దృష్టి ఎట్లా కలిగి ఉన్నాడంటే, ఆయనలో మనలో మన జీవితంలో జీవించినంత కాలంలో మనం 3 కన్స్ట్రక్ట్ చేయాలి. వీ హ్యావ్ టు బిల్డ్ అప్ 3 థింగ్స్. 3 విషయాల్ని, 3 చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి. మనం ఇల్లు, కార్లు, మన ఆస్తులు ఇవన్నీ మనం చేసుకోవచ్చు, కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ద డే వీ డై వీ కెన్ నాట్ క్యారీ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. బట్ ఇన్ టుడేస్ వరల్డ్ వీ కెన్ క్యారీ దీస్ థింగ్స్ విత్ అస్ టు ఆర్ ఇటర్నిటీ. ఏంటో తెలిసిన చదువుదాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏంటంటే, మన శరీరాన్ని కట్టాలంట. మన శరీరాన్ని కట్టాలంట. ఇదేంటండి పాస్టర్ గారు, మన శరీరాన్ని మరి తీసుకు కప్పెట్టేస్తారు కదా, అది ఎలా తీసుకెళ్తాం? నో, లెట్స్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే,
Let's go to 1 Corinthians chapter 6 verse. I'll show you. Give me 1 minute, please. 19. Yeah. 12వ వచనం నుంచి చదువుదాం అమ్మా. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు గాని అన్నియు చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు గాని నేను దేని చేతను లోపరచుకొనబడవలెను. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నది. దేవుడు దానిని వాటిని నాశనం చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఈ యొక్క మాటను గురించి నేను ఒక 1 క్విక్ థింగ్ చెప్పాలి. మనం నిత్యత్వంలో జీవించేటప్పుడు ఆత్మరూపంగా జీవిస్తామా, మనం శరీర రూపంగా జీవిస్తామా? మరి మహిమ శరీరాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరికి వస్తాయి? మనకే వస్తాయి కదా. మహిమ శరీరాలతో బతుకుతాం మనం, రైట్? శరీరాలకి చాలామంది ఏమనుకుంటారంటే వాల్యూ లేదు, అందుకని చెప్పి దాన్ని తీసి కప్పెట్టేస్తున్నాం, అది పాడైపోతుంది అని. బయటపెడితే కులిపోద్ది, మందుని కప్పెడతాం తీసుకొని ప్రస్తుతానికి. కానీ మనం చూస్తే దేవుడి యొక్క మాట ద్వారా సమస్తము సృష్టించబడిన విషయంగా మన శ్రీకాంత్ ప్రార్థన చేస్తున్నట్టుగా మనం ఆయన మట్టిని తీసే మనిషిని తయారు చేసాడు. సో ఆ మట్టిలోకే వెళ్తుందని దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం నిత్యత్వంలో ఉండేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం మహిమ శరీరాలతో ఉంటాం. ఏమిటితో? ఇవే. కానీ ఏముండదు ఇందులో? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, పెయిన్ ఉండదు. ఈ 3 ఉండవు మనలో. ద్వేషం ఉండదు. మిగతా ఏ భూమికి సంబంధించిన శరీరానికి సంబంధించిన ఎటువంటివి మనలో ఉండవు. అట్లా ఉన్నప్పుడు ఎందుకని మనం మొట్టమొదటి మన శరీరాన్ని కట్టాలి అని అంటున్నావు? ఆ వచనం ఇక్కడ మనకు వస్తుంది. చదవండి ఒకసారి, కంటిన్యూ. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీ దగ్గర నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేదునా అదంత మాత్రము తగదు. వేశ్యతో కలుసుకుని వాడు దానితో దేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందరని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఇక్కడ ముఖ్యమైన మాట వస్తుంది, చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు అది ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అది ఫస్ట్ మాట మనం గమనించాల్సిన విషయం. ఎందుకని? నూతన సంవత్సరంలో మనతో పాటు నిత్యత్వంలో తీసుకెళ్ళగలిగిన విషయం ఏమిటి? అందులో మాత్రం మనం డిస్కస్ చేస్తాం. ఇవాళ మన శరీరాలని మనం కట్టుకోవాలి. ఎందుకు కట్టుకోవాలి అనే మాట మాట్లాడుతున్నామంటే, ఈ భూమి పైన ఉన్న ఏ శరీరం కూడా భూమిలో ఉన్న అటువంటి పాపాన్ని గురించే అది ఎప్పుడు కూడా నిత్యము దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే ఇట్ డిజైర్స్, ఫ్లెష్లీ డిజైర్స్. ఓకే, అది ఎప్పుడు ఏం చేస్తుంటే మన ఫ్లెష్ని ఆ ఫ్లెష్లీ డిజైర్స్ లాగుతూ ఉంటుంది. మనకు కావాల్సినవన్నీ శరీరానికి సంబంధించిన విషయమే, పాపానికి సంబంధించిన మాట మనం గమనించామనుకోండి, ఎక్సెప్ట్ ఫర్ ప్రైడ్ ఎవ్రీథింగ్ ఈజ్ అసోసియేటెడ్ టు యువర్ బాడీ. మన శరీరంలో మనకు కావాల్సిన ఆ ఫ్లెష్లీ డిజైర్స్నే, దానివల్ల కంటి చూపుతో చూసే విషయాలు, మన మనసులో ఊహించే విషయాలు, తర్వాత మన శరీర ఆశలు, వీటి వల్ల పాపం మన జీవితంలో ఉంది కదా. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే బిల్డ్ యువర్ బాడీ. ఫస్ట్ స్టెప్ ఆ బిల్డ్ యువర్ బాడీ అనేటప్పటికి ఎలా అంటే, ముందుగా మన బాడీ బిల్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ లిటరలీ బాడీ బిల్డర్ని తీసుకున్నాం అనుకోండి. ఏం మారుతుందమ్మా ఫస్ట్ వాళ్ళ జీవితంలో? వాడు మామూలుగా ఉన్నాడు, వాడు బాడీ బిల్డర్ అవ్వాలనుకుంటున్నాడు. ఏం మారుస్తాడు అనుకుంటున్నారు? ఫస్ట్ డైట్ మారుస్తాడు. వాట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ హీ విల్ మేక్ ఇట్ ఎ చేంజ్. ఆ విధంగా మనం ఫస్ట్ గమనిద్దాం. ఈ యొక్క మన బాడీ దేవుడి యొక్క టెంపుల్ అయి ఉంది గనుక మనం మొట్టమొదటిగా మార్చాల్సిన విషయం ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ బిల్డ్ యువర్ బాడీ, బీ కేర్ఫుల్ విత్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ యూ. How are things going inside you? Once through your eyes and through your ears and through your mouth. That is how things are going inside you. ఆ 3 విషయాలలో ఏదైతే దేవుడి నుంచి మనం దూరంగా
మన శరీరాన్ని లోకానికి దగ్గరగా చేస్తుందో అవి ఆపేయాలి ఫస్ట్. అందులో చాలా విషయాలు కొన్ని పైన మనకు రాయబడి ఉన్నాయి. ముఖ్యంగా సెక్షువల్ ఇమ్మొరాలిటీకి సంబంధించిన విషయాలు దీంట్లో రాయబడి ఉంటాయి. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వీ హ్యావ్ టు మేక్ షూర్ మన శరీరంలో మనం శరీరాన్ని కట్టాలనుకునేటప్పుడు మనం మొట్టమొదటిగా ఆపాల్సిన విషయాలు అంటే ద థింగ్స్ విచ్ ఆర్ డిఫైలింగ్ అవర్ మైండ్, అవర్ థాట్స్ అండ్ ఆల్సో అవర్ పర్సనల్ బాడీ. ఈ మూడిటిని చేయడం మొట్టమొదటిగా దేవుడు వాక్యం తెలియజేస్తామండి. దీంట్లో ఇంకా లాస్ట్ వచనాన్ని మనం గమనించామనుకోండి, ఫర్ యూ ఆర్ బాట్ విత్ ఎ ప్రైస్ సో గ్లోరిఫై గాడ్ విత్ యువర్ బాడీ. చదవండి ఒకసారి లాస్ట్ వచనం. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు సొత్తు అంటే మన శరీరం మన సొత్తు కాదంట, అది ఆయన సొత్తు అంట. ఆయన రక్తంతో కొన్నాడు గనుక మన శరీరం మనది కాదు, దేవునిది అని దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తుంది. అది మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే టు బిల్డ్ అప్ అవర్ బాడీ. దేవుడికి సాక్రిఫైస్గా ఇవ్వగలిగిన విధంగా మనం ఉన్నామా అని చెక్ చేసుకోవడం. ఈ 90%తో పాటు 10%తో పాటు పాస్టర్ గారితో సహా మనం అందరం కలిసి చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇఫ్ ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు కీప్ మై బాడీ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్, అది కాకుండా అమ్మ నేను చెప్తున్నాను మీ ప్రపంచాన్ని మొత్తం జయించినా ఏం ఉపయోగం లేదు. మనం కానీ మన శరీరాన్ని దేవుడికి లివింగ్ సాక్రిఫైస్గా ఉంచలేని పక్షాన మన ప్రపంచాన్ని సమస్తము జయించిన మన జీవితంలో ఎన్నో ఆశలు ఉండొచ్చు, ఎన్నో కోరికలు ఉండొచ్చు, ఏవేవో సాధించాలనుకోవచ్చు, ఇవన్నీ చేయక ముందర ఇది కానీ మనం ఫిక్స్ చేయకుండా కానీ అవన్నీ సాధించిన ఏ ప్రయోజనము ఉండదు. ఎందుకని ఈ సంపాదించేది సాధించేది ఏది కూడా మనతో పాటు నిత్యత్వంలోకి రాదు. ఓకే, అది మొట్టమొదటి విషయం. రెండోదిగా ఇప్పుడు ఈ సంఘంలో ఉన్న వాళ్ళకి చర్చ్లో ఉన్న యాక్టివిటీస్ సంబంధించిన విషయం గురించి నేను ఇందాక మాట్లాడాను. ఇప్పుడు కామన్గా మనం చూస్తే కెన్ వి టేక్ దిస్ 90% ఆఫ్ ద పీపుల్ యాజ్ కామన్ పీపుల్, కామన్ మెన్. కానీ దాంట్లో ప్రత్యేకత పెట్టాడు దేవుడు, చాలా ప్రత్యేకత పెట్టాడు. ఏంటి చూద్దాం ఒకసారి. లెట్స్ టర్న్ టు ఎక్సడస్ చాప్టర్ 20 వర్స్ 12 చూద్దాం. ఏంటో ప్రత్యేకత అంటే మిమ్మలను ప్రత్యేకంగా ఒక తల్లిని ఎంచుకొని ఆమె గర్భంలో మిమ్మల్ని కన్సీవ్ చేయించాడు. ఒక తండ్రిని ఎంచుకొని ఆయనకి బిడ్డగా మిమ్మల్ని పుట్టించాడు. మీ సిబ్లింగ్స్కి మిమ్మల్ని బ్రదర్ గాను సిస్టర్ గాను పుట్టించాడు. మీ కుటుంబంలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని మీకు ఇచ్చి అక్కడ మిమ్మల్ని నిలబెట్టాడు. ప్రపంచంలో ఎక్కడ ఉండదు మీకు ఆ ప్రత్యేకత. ఆ ప్రత్యేకత ఉండే ఫస్ట్ ప్లేస్ ఎక్కడంటే మీ కుటుంబం. మీ పరిస్థితి మీ ఆఫీసుల్లో, స్కూళ్ళలో, ఉద్యోగాలలో మీరు ఇంక ఎక్కడ తీసుకున్నా కూడా అది వేరేగా ఉండొచ్చు. కానీ మీ ఇండ్లలో మెయిన్లీ మీ హౌసెస్లో ఉన్న ఆ యొక్క స్పెసిఫిక్ పరిస్థితికి ఇంక వేరే చోటకి ఎక్కడ ఉండదు. ఓకే, లెట్స్ రీడ్ కపుల్ ఆఫ్ వర్సెస్ టు అండర్స్టాండ్ ద సెకండ్ బిగ్గెస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు బిల్డ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్ అండ్ యువర్ కమ్యూనిటీ. మొట్టమొదటిగా మన శరీరాన్ని కడతాము, రెండోదిగా మన కుటుంబాన్ని, మన యొక్క కమ్యూనిటీని కట్టాలి. రెండోది, ఈ రెండు కూడా మీతో వస్తాయమ్మా, నేను చెప్తున్నాను. లెట్స్ గో అండ్ సీ. ఓకే, ఎక్సడస్ చాప్టర్ 20 వర్స్ 12 తల్లిదండ్రుల విషయం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో చదవండి. మీ దేవుడైన యెహోవా మీకు అనుగ్రహించు దేశంలో దీర్ఘాయుష్మంతుడగునట్లు తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఓకే, ఈ యొక్క మాట వచ్చినప్పుడు సర్కమ్స్టాన్సెస్ చెప్పట్లేదు. మీ తల్లి మంచిదైతే, మీ తండ్రి మంచోడైతే, వాళ్ళు మీకు అనుకున్నవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తే, వాళ్ళు మీకు కావాల్సిన విధంగా సపోర్ట్ చేస్తే అని మాట్లాడట్లేదు. ఏమంటున్నాడు? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ ఎవర్ దే ఆర్, మీ సైడ్ నుంచి మీరు చేసే పని ఏదైతే ఉంటుందో అది తిన్నంగా చేయండి. కాంప్రమైజ్ అవ్వద్దు, డైల్యూట్ చేయొద్దు. బికాస్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్ దాన్ని బేస్ చేసుకుని మీరు మారొద్దు. మీరు చేసేది, మీ సైడ్ నుంచి మీరు చేసేది మీరు 100% చేయండి. ఎందుకని ఆయన ఏమంటాడంటే మీ తల్లిదండ్రులు మంచోడు కాకపోతే మానేయండి, వాళ్ళు మంచోడు అయితే చేయండి అని అట్లా. యూ హ్యావ్ టు honor your father and your mother that the days may be long in the land that your Lord your God is giving you. ఇది ఇజ్రాయెల్ జనాంగం కోసం మాట్లాడుతున్న మాటలు. కానీ మన జీవితంలో మన దేవుడు మనం ఎక్కడ పెడితే అక్కడ మన జీవితాన్ని ప్రొలాంగ్ చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మన తల్లిని తండ్రిని సన్మానించాలి. అది ఫస్ట్ విషయం. సెకండ్ కేటగిరీలో ఫస్ట్ విషయం. మనం లెట్స్ టర్న్ టు ప్రావర్బ్స్ చాప్టర్ 22 వర్స్ నెంబర్ 6. ఇది మనం పిల్లలుగా ఉండి తల్లిదండ్రుల గురించి మాట్లాడే విషయం.
రెండోదిగా మనం తల్లిదండ్రులుగా ఉండి పిల్లల కోసం ఆలోచించే విషయం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఓకే, ఈ రెండోదిగా బాలుడు నడవాల్సిన త్రోవలు వాడికి నేర్పించాలి, పెద్దోడైతే దాని నుంచి తొలగిపోకుండా ఉండే విధమైన. టీచ్ యువర్ చైల్డ్ ఇన్ ద వేస్ దట్ హీ షుడ్ గో, ఈవెన్ వెన్ హీ ఈస్ ఓల్డ్ హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్. రెండోది. మూడోదిగా చూద్దాం, 1 తిమోతి 3:5 తీయండి. ఇది ఫస్ట్ 2 మాటలు కూడా అటు తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాడు, ఇటు పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యూ బ్రింగ్ దెమ్ బోత్ టుగెదర్, లెట్స్ సే మీ మై వైఫ్ అండ్ మై బోత్ మై చిల్డ్రన్, అంతవరకు వచ్చింది. ఈ విషయం చూడండి. మూడోదిగా 1 తిమోతి చాప్టర్ 3:5. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. If someone does not know how to manage his own household, how will he care to God's church? ఓకే, సో తల్లిదండ్రుల గురించి అయింది, పిల్లల గురించి అయింది. కుటుంబంగా మాట్లాడుకుంటే ఇఫ్ యూ కెనాట్ మేనేజ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఇచ్చాడు, భార్యకి భర్తకి పిల్లలకి కూడా ఒక్కొక్కరికి ఒక పాత్ర ఇచ్చాడు. ఈ పాత్రలన్నీ మనం చేసిన తర్వాతగా అదే బుక్లో లెట్స్ గో టు ద 5th chapter and verse 8. 5th chapter verse 8. ఎవరైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉన్నాడు. Amen. But if anyone does not provide for his relatives and especially for the members of his household, he has denied the faith and is worse than the unbeliever అన్నమాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో రెండోదిగా మనం ఏం చేస్తాం, మొట్టమొదటిగా మన శరీరాన్ని కట్టాలి, రెండోదిగా సంఘాన్ని కుటుంబాన్ని కట్టాలి. ఈ కుటుంబాన్ని కట్టాలి అంటే మనం ఏం చేస్తాం, చాలాసార్లు ఈ టీచింగ్ విషయాలు, ఆనరింగ్ విషయాలు పక్కన పెట్టి ఏం చేస్తాం, డబ్బులు పంపించేస్తున్నాం కదా, సరిపోయింది. పేరెంట్స్కి డబ్బులు పంపించేస్తాం, సరిపోయింది. రెండోదిగా పిల్లలు ఏం చేస్తుంటారంటే అలా పిల్లలు ఆలోచిస్తుంటారు. పేరెంట్స్కి ఆలోచిస్తారంటే చేస్తారంటే నేను ఆడ కాలేజ్ ఫీజు కట్టానండి, నేను ఆడికి వెళ్ళేటప్పుడు బైక్ కొన్నానండి, ఆడికి పుస్తకాలు కొన్నానండి, ఆడికి కంప్యూటర్ కొన్నానండి, వీటి ద్వారా వచ్చేది ఏంటి అన్నది ఆ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ రావు. దీంట్లో ఏముందంటే మన డబ్బు ఉంది, మనం డబ్బు ఇచ్చేస్తాం అంతే తప్ప మంచి విషయాలు కూర్చోపెట్టి నేర్పించాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఎందుకని, వాడు ఎదిగిన తర్వాత మార్గం తప్పిపోకుండా ఉండాల్సిన అవసరం ఉంది. గనుక ఒక పెద్ద వ్యక్తి అంటాడు, ఒక మనిషి మాట్లాడతా, మనం అన్నీ ఇచ్చేస్తున్నాం కానీ వాళ్ళకి మనం చాలాసార్లు ఎప్పుడన్నా ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటే బయటికి మనం ఏం చేస్తామంటే మన పేరెంట్స్ మనం ఎక్కడికైతే తీసుకెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చిన్నప్పుడు చాలాసార్లు మా ఫాదర్ జీప్ లేదనుకోండి, బస్ ఎక్కి పంపించేవారు. ఊర్లో వెళ్ళాలంటే ఆర్టీసీ బస్ ఎక్కి పంపించేవారు. ఇప్పుడు ఇండియా తీసుకెళ్ళి నా పిల్లల్ని తీసుకెళ్తున్నాను, నేను ఇండియా తీసుకెళ్ళి ఆర్టీసీ బస్ ఎక్కించాను అనుకోండి, ఒకసారి ఊహించుకున్న సరే సరదాగా ఎక్కించాను అనుకోండి, ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే దే నెవర్ సా దట్ బిఫోర్, రైట్? ఎందుకని ఇలా నించుని మా అమ్మాయిని నిల్చోబెట్టాం అనుకోండి, బస్సు వచ్చి దబేలు గుర్తుపోతాడు. ఓకే, ఎక్స్క్యూజ్ మీ అంటది, ఎవరు పట్టించుకుంటాడా, ఇంకోటి గుర్తుపోతాడు అక్కడ. సో మనం ఎదిగిన వచ్చిన పరిస్థితి చాలాసార్లు ఏం చేస్తామంటే మన పిల్లలకు కనిపించొద్దని, వాళ్ళకి నేర్పించొద్దని, వాళ్ళకి చూపించొద్దని. ఎలా పెంచుతామంటే వాళ్ళని మన పేరెంట్స్ మన పెంచిన దానికన్నా 10 రెట్లు ఎక్కువగా పెంచాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఈ విషయంలో మనం చేసే పెద్ద పొరపాటు ఏమవుతుందంటే వాడు కష్టాన్ని తెలుసుకుంటూ పెరుగుతుంటారండి. పిల్లలకి నేర్పించాల్సిన విషయాలు అని అడిగితే దేవుడి యొక్క వాక్యం ఖచ్చితంగా నేర్పించాలి, కష్ట సుఖాలు కూడా నేర్పించాలి. కింద పడుకో పెట్టకూడదు. నేను పుట్టానండి చిన్నప్పటి నుంచి, మా పేరెంట్స్ ఎట్లా పెంచారండి అంటే కింద పడుకోబెట్టకూడదు. దీన్ని ఈ షుడ్ నాట్ లై డౌన్ ఆన్ ద ఫ్లోర్. మా అక్క పడుకుంటారు, మా అమ్మగారు పడుకుంటారు, మా నాన్నగారు పడుకుంటారు, నేను మాత్రం పడుకోకూడదు. దెబ్బకోసారి మా ఆవిడని ఇష్టపడిన తర్వాత ఇంట్లోకి వెళ్ళగొట్టారమ్మా నన్ను. అప్పుడు చచ్చిన పడుకోవాల్సి వచ్చింది కిందన. కష్ట సుఖాలు తెలిపితూ నేర్పిస్తూ, కష్టాన్ని సుఖాన్ని నేర్పిస్తూ పెంచితేనే రేపు పొద్దున ఏదైనా కష్టం వచ్చినా ఎదుర్కోగలుగుతారు పిల్లలు. ఆ విధంగా అయితే ఇది మూడో విషయంగా వస్తే ఏమవుతుందంటే ఇది నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి నువ్వు చేయగలుగుతారా బాబు. వాట్ అబౌట్ యువర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్? నేను ఐ వుడ్ లైక్ టు ఆల్సో యాడ్ ఫ్రెండ్స్ ఇన్ టు ఇట్. ఒక మనిషి అంటమ్మా ఎంత ఇంట్రోవర్ట్ అయినా ఒక 30 మంది ఇస్తారు జీవితంలో. పుట్టినప్పటి నుంచి వాడు చచ్చిపోయే లోపల ఒక 60 ఏళ్ళ వయసు ఉన్న వాడికి ఎంత ఇంట్రోవర్ట్ అని ఎవరితో మాడకుండా ఉండేవాడైనా కూడా ఓ 30 మంది తెలుస్తారంట వాడికి. ఏది టీ స్టాల్ వాడు కానీ, టిఫిన్ సెంటర్ వాడు కానీ, ఎలా తీసుకున్నా కూడా. లేదనుకోండి ద మ్యాక్సిమం వుడ్ బి కామన్ ఆన్ అన్ యావరేజ్ 300 మెంబర్స్ తెలుస్తారంట మనకి.
30 నుంచి 300 మంది ఇస్తారంటమ్మా మనకి మన జీవితంలో. నేను చెప్తున్నా, ఈ 30 నుంచి 300 మందికి గాడ్ ప్లేస్డ్ యూ స్పెసిఫికలీ, ప్రత్యేకమైన కారణంతో మేము పెట్టి తీసుకురాడు. మనం ఏం చేస్తాం తెలుసా, ఆ 30 నుంచి 300 మంది దగ్గర నుంచి మనకేం కావాలో తీసుకుని వచ్చేస్తుంటాం బయటికి. హౌ ఆర్ దీస్ 30 to 300 పీపుల్ ఆర్ యూస్ఫుల్ ఫర్ మీ అనే విధమైన మైండ్ సెట్తో ఏం చేస్తామంటే మనం వెళ్ళి వీడు ఎలా యూజ్ అవుతారు, వీడు ఎలా యూజ్ అవుతారు, వీడు ఎలా యూజ్. అరే స్టాప్ థింకింగ్ అబౌట్ హౌ పీపుల్ ఆర్ బీయింగ్ యూజ్ టు యూ, స్టార్ట్ థింకింగ్ అబౌట్ హౌ ఆర్ యూ యూస్ఫుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకని పైకి వెళ్ళిన తర్వాత మన జీవ గ్రంథాన్ని తెలిసేటప్పుడు దాంట్లో ముందు యేసు ప్రభువుని నమ్ముకున్న పేర్లు మాత్రమే ఉంటాయి. దాని కింద ఏం రాసి ఉంటుంది తెలుసా, వీడు ఎంతమందిని వాడుకున్నాడు, ఎంతమందికి వాడబడ్డాడు. I have not come to this world to be served, but I am here to serve అని అన్నాడు యేసు ప్రభువు. ఆయనే రాలేదమ్మా సేవ చేయించుకోవడానికి. మనం సేవ చేయించుకుంటూ బతుకుతుంటే ఎట్లా? మన జీవితంలో ప్రతి ఒక్కసారి కూడా మనం గమనించాల్సిందంటే, ముందుగా నేను నా శరీరాన్ని నేను కట్టుకుంటున్నానా, రెండోది నేను నా కుటుంబాన్ని, నా కమ్యూనిటీని నేను కడుతున్నానా లేదా. ఈ కమ్యూనిటీని కట్టే విషయంలో అమ్మ మొట్టమొదటిగా చేయాల్సిందంటే ప్రొవైడింగ్ మీ సైడ్ నుంచి మీ తల్లిదండ్రులకి, నీ పిల్లలకి, నీ యొక్క రిలేటివ్స్కి ఆర్ యూ ప్రొవైడింగ్ ఫస్ట్ థింగ్. రెండోది ఏమవుతుందంటే కీప్ యువర్ టెస్టిమనీ, నీ సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటూ బతకాలి. వీడు మంచోడా చెడ్డోడా అనే మాటను డిసైడ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది తెలుసా. చాలామంది ఏమంటారంటే ఈ ఊరికి ఆ ఊరు ఎంత వరకు, ఆ ఊరికి ఎంత ఊరు ఎంత ఉంటారు కదా. దానికి ఇంకో మాట ఉంది, నైట్ 12 o'clock నుంచి ఏదో ఉంటుంది ఒక సామెత, రైట్? ఇట్ ఈస్ నాట్ ద సేమ్, దే బోత్ ఆర్ నాట్ సేమ్. డిస్టెన్స్ ఆ విధంగా క్యాలిక్యులేట్ అవ్వదు. మంచోడు అనిపించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, చెడ్డోడు అనిపించుకోవడం ఒక్క క్షణం చాలు. ఓ చిన్న దొంగతనం, ఓ చిన్న అబద్ధం, ఓ తప్పు పని, ఈ 3 చాలమ్మా మనం చెడ్డ అనిపించుకోవడం. దాని ముందర మీరు ఎన్ని సంవత్సరాలు మంచిగా జీవించినా ఆ ఒక్క తప్పే కనిపిస్తుంది ఎవరికన్నా, వాడు చెడ్డోడు డిసైడ్ చేస్తారు దాన్ని బట్టి. ఇందువలన మన టెస్ట్ మనీని మనం కాపాడుకున్నాడు. అందుకని నేను బాగా మంచి చేస్తాను, అప్పుడు తప్పులు చేస్తాను మాత్రం అనుకోవద్దు. యూ హ్యావ్ టు సెక్యూర్ యువర్ టెస్ట్ మనీ. దానివల్ల రెండోది ఏమవుతుందంటే మీరు మీ కమ్యూనిటీని, మీ కుటుంబాన్ని, మీ యొక్క సంఘాన్ని బిల్డ్ చేస్తారు. మూడోదిగా ఇంకా లాస్ట్గా సంఘాన్ని కట్టాలి. మొట్టమొదటిగా శరీరాన్ని కట్టాలి, రెండోదిగా కుటుంబాన్ని కట్టుకోవాలి, మూడోదిగా సంఘాన్ని కట్టాలి. ఈ సంఘాన్ని కట్టే విషయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం తీద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించు మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురి కొల్పవలెనని ఆలోచించు. ఆమేన్. ఇది నేనైతే ఈరోజు మన సంఘంలో ఉన్న వాళ్ళతో సహా మీ అందరికీ చెప్తున్నాను. ఎలా అంటే సంఘానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరో వ్యక్తులు నాకు ఇష్టము, పాస్టర్ గారంటే నాకు ఇష్టము, పాస్టర్ అమ్మగారంటే నాకు ఇష్టము, లేకపోతే వాళ్ళు నాతో పాటు వచ్చేవాళ్ళు ఇంకెవరంటే నాకు ఇష్టము అనే విధంగా ఏ రోజు సంఘానికి వెళ్ళద్దు. సంఘానికి ఎలా వెళ్ళాలంటే అమ్మ, దీన్ని ముందుగా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నన్ను ఎక్కడికి వెళ్ళాలని మీరు నిర్ణయించున్నారు, మీ చిత్తం ఏమేమి ఉంది. చాలాసార్లు ఏం చేస్తామంటే, నేను ముఖ్యంగా చేసే పని ఎలా ఉండేదంటే, చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకుంటే నాకు బిల్డింగ్ బాగుండాలి. బిల్డింగ్ పెద్దగా ఉంటే నేను స్కూల్కి వెళ్తాను. మా ఇంటి పక్కన స్కూల్లో జాయిన్ చేయడం మా నాన్నగారు ట్రై చేస్తే నేను వెళ్ళలేదు. అప్పుడు 1 floor స్కూల్ అది. నేను అనుకున్న స్కూల్ ఏమో 4 floors ఉంటుంది. నాకు ఆ 4 floor స్కూల్లోనే కావాలంటే బస్సెస్ పంపించాల్సి వచ్చింది దాని చివరికి. అంటే అక్కడికి వెళ్ళిన పాస్ అవ్వలేదు, ఎక్కడికి వెళ్ళకుండా పాస్ అవ్వడం కాదు, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ అనుకున్న ఇదేంటంటే మనం యాంబియన్స్ చూసి, లేదంటే లోపల ఉన్న రిలేషన్షిప్స్ చూసి, ప్రోగ్రామ్స్ చూసి, లేదంటే అవుట్పుట్ చూసి వెళ్ళటం కాదమ్మా. ఎప్పుడైనా సంఘానికి వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా చేయాల్సిన మొట్టమొదటి దేవుడి యొక్క చిత్తము ఎక్కడై ఉన్నది. లెర్న్ హిస్ విల్ ఫర్ ఎ చర్చ్. ఎందుకు చెప్పినా, ఈ సంఘము ఎత్తబడినప్పుడు ఆ సంఘంతో పాటు మీరు వెళ్తారు. ఇండివిజువల్గా వేరే సెపరేట్గా చాటపరేట్లు వెళ్ళను, సంఘంతో పాటు వెళ్తాను. ఈ సంఘాన్ని ఎత్తబడినప్పుడు ఈ సంఘం, ఆ సంఘం, అన్ని సంఘాలతో పాటు మన సంఘంతో ఎత్తబడతాం. ఆ ఎత్తబడిన తర్వాత ఈ సంఘంతో కలిసినప్పుడేనమ్మా మనం వెళ్ళి దేవుడి యొక్క బ్రైడ్ అవుతాం. దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క విషయంలో మనం చేయాల్సిన విషయం ఏంటంటే,
మనం సంఘంలో ఒక్కసారి దేవుడి చిత్తం తెలుసుకున్న తర్వాత నెవర్ నెగ్లెక్ట్ మీటింగ్ టుగెదర్. నెవర్ నెగ్లెక్ట్ మీటింగ్ టుగెదర్. ఏదైనా వేరే పనుల విషయంలో మనం చాలాసార్లు డెడికేటెడ్ ఉంటాం, కానీ చచ్చుకునేటోడికి ఈవేళ చూద్దాంలే, నెక్స్ట్ వారం వెళ్దాం, ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ వారం. నేను ఎవరితో చెప్పట్లా, నేనే చేసిన ఈ పనులు. ఎప్పుడు సంఘంలో కూర్చున్న 90% ఉన్నప్పుడు, ఆ 90%లో ఉన్నప్పుడు నేను చేసిన పనులు ఏంటంటే ఇట్స్ ఓకే, ఈరోజు వద్దులే, నెక్స్ట్ వారం వెళ్దాం. నేను ఈవేళ ఆన్లైన్లో చూసి ఆ అమ్మాయికి వెళ్ళాలి, హిందూ బైబిల్ నుంచి వచ్చింది కదా, ప్రతి శుక్రవారం శనివారం అన్ని ఆడతలు వెళ్ళి అలవాటు కదా. అక్కడేమో ఒకటే ప్రోగ్రామ్, అక్కడైతే 4-5 ప్రోగ్రామ్స్ ఉంటాయి టెంపుల్కి వెళ్తే. సో అందువల్ల ఖచ్చితంగా సండే చర్చ్ మిస్ అవ్వకూడదు దాని యాటిట్యూడ్ ఉంటే, ఎప్పుడైతే కార్ డ్రైవింగ్ నేర్పించానమ్మా, నేను ఇంట్లో ఉన్నాను కారు సిలిపేది. అందువలన నేను ఏంటంటే ఖచ్చితంగా డు నాట్ మిస్ మీటింగ్ టుగెదర్ ఇన్ ద చర్చ్. సంఘానికి రావడం చాలా అవసరం. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం స్కూల్కి వెళ్ళేవాళ్ళం, కాలేజీకి వెళ్ళేవాళ్ళం, ఇంటర్మీడియట్లో డిగ్రీలు చదువుకున్నాము, ఇంజనీరింగ్ చేసాము, అన్నిటికి వెళ్ళాము, రైట్? అటెండెన్స్ లేకపోతే ఏం చేస్తారమ్మా? ఎగ్జామినేషన్ గురించి పక్కన పెట్టండి, ఇనఫ్ అటెండెన్స్ లేకపోతే ఏం చేస్తారు? ఎగ్జామినేషన్ కూర్చోబెడతారా? మాకైతే హాల్ టికెట్ ఇచ్చేది కాదు ఇనఫ్ అటెండెన్స్ లేకపోతే. నేను అని చెప్పి స్కూల్లో ట్రీట్ చేయమని అనట్లా. ఎందుకు అటెండెన్స్ లేకపోతే వాడు హాల్ టికెట్ ఇవ్వడం? బికాజ్ యూ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇనఫ్ టు లెర్న్ వాట్ ఇస్ టాట్ హియర్. ఏవి నేర్పింపబడుతుందో ఇక్కడ నేర్చుకోగలిగినంత సమయాన్ని నువ్వు ఇక్కడ కేటాయించలేదు. అందువల్ల నీకేం తెలుస్తుంది? అందుకని నీకు హాల్ టికెట్ ఏమోరా బాబు, నువ్వు ఎగ్జామ్కి వెళ్ళడం కూడా వేస్ట్ అని డిసైడ్ చేస్తారండి. మన సంఘంలో కలిసేదే 52 సార్లు. ఆ 52 సార్లు మనం ఇంకొక 10 సార్లు దానికో దీనికో అని చెప్పు మనం అయిపోయాం అనుకోండి, ఖచ్చితంగా అలాగే థ్యాంక్స్ గివింగ్కి వీ కెనాట్ హెల్ప్ పీపుల్ విల్ గో ఫర్ వెకేషన్స్. ఉన్న సమయం ఊళ్ళో ఉన్నప్పుడు కూడా మనం కలవలేకపోతే, సో ఆ ముఖ్యంగా మూడోదిగా చేసే విషయంలో సంఘాన్ని కట్టాలి అనేటప్పుడు మొట్టమొదటిగా వచ్చి చాలాసార్లు ఏమంటారు తెలుసా? సంఘాన్ని కట్టాలి అంటే కానుకలు ఇవ్వాలనుకుంటారు కదా. కాదమ్మా, కానుకలు కాదు, మిమ్మల్ని మీరు ఇవ్వాలి. యూ హ్యావ్ టు బ్రింగ్ యువర్ సెల్ఫ్ టు ద చర్చ్. దట్ ఈస్ హౌ యు ఆర్ బిల్డింగ్ ద చర్చ్. సంఘంలో మనం నిత్యము వచ్చి కూర్చోవాలి. రెండోదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక మనం లాస్ట్ వచ్చిన మళ్ళీ అదే పుస్తకంలో 10వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూసాం ఇందాక మొట్టమొదటిసారి. 10వ అధ్యాయం చూద్దాం. దాంట్లో 23వ వచనం స్టార్ట్ చేయండి తల్లి ఒకసారి. అన్ని విషయంలో యందు నాకు స్వాతంత్ర్యం కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఓకే, ఇప్పుడు ఇందాక మనం చదివినప్పుడు 6వ అధ్యాయం 12వ వచనం కూడా సేమ్ స్టార్టింగ్తో స్టార్ట్ చేశాడు. ఇఫ్ యు సీ ఇట్ 6th చాప్టర్లో 12వ వచనం మొదలు పెడితే, ఆల్ థింగ్స్ ఆర్ లాఫుల్ ఫర్ మీ బట్ ఆర్ నాట్ ఆల్ థింగ్స్ ఆర్ హెల్ప్ఫుల్. 1 Corinthians chapter 6 verse 12. Okay, 1 Corinthians chapter 10 verse 23. It starts with the same connotation again. చూడండి ఒకసారి, చదవండి. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఆమేన్. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటిక వాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చు. ఇదంతా మీరు 25th నుంచి మొదలుకొని 30th వరకు ఇట్స్ ఆల్ అబౌట్ టాకింగ్ అబౌట్ ఫుడ్ అండ్ ఎలా మనం నాన్ బిలీవర్స్ మధ్యలోకి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి విషయం చెప్పడానికి ఉన్నది అక్కడ. లెట్స్ టర్న్ టు 31st వర్స్ అమ్మా. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఎలా అంటే ఇక్కడ దీంట్లో అంటే అన్బిలీవర్స్ మధ్యలో ఉన్నప్పుడు దేవుని ఎలా మహిమపరచాలి అనే విధమైన మాటలు, ఆ మహిమపరుస్తూ ఉండగానే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ఎలా పెంచాలనే మాటలు ఉన్నాయి ఇందులో. ఈ టెక్స్ట్లో మనం 10 verse 23 నుంచి చూసి 30th వరకు చదివితే దాంట్లో ఏమంటాడంటే, వాట్ ఎవర్ యూ ఈట్ ఆర్ డ్రింక్ ఆర్ వాట్ ఎవర్ యూ డూ ఆల్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. చదవండి 32 verse. యూదులకైనను దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఓకే, ఇలాగ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. ఆమేన్. లాస్ట్ మాట ఏమన్నాడమ్మా? అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచు.
కానీ నాకు ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? 11th చాప్టర్ ఫస్ట్ వర్స్ కూడా చదవండి. నేను క్రీస్తును పోలి Yes. నడుచుకున్న ప్రకారము Uh-huh. మీరును నన్ను పోలి నడుచుకోండి. ఆమేన్. ఇప్పుడు చూడండి, మనం మొట్టమొదటిగా శరీరాన్ని కట్టాలనుకున్నాం, శరీరం కట్టే విషయాలు మాట్లాడుకున్నాం, కుటుంబాన్ని మన కమ్యూనిటీ కట్టడం గురించి మాట్లాడుకున్నాం, మూడవదిగా సంఘాన్ని కట్టడం గురించి మాట్లాడుకున్నాం. అమ్మ నేను చెప్తున్నాను, మీరు సంఘానికి వస్తూ రాకుండా అప్పుడప్పుడు వస్తూ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఫస్ట్ ఆదివారం కల్లా మీ దశం భాగాలు తీసుకెళ్ళి సంఘంలో కానుకలుగా ఇచ్చేసి వచ్చిన ప్రతి ఆదివారం సంఘంలో కానుకలు వేస్తూ మీరు ఏ ఫంక్షన్కి అయినా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా దానికి మీరు వచ్చి దాంట్లో మీరు దానికి మళ్ళీ డబ్బులు వేస్తూ ఉంటే నేను చెప్తున్నానమ్మా, యు ఆర్ నాట్ బిల్డింగ్ ద చర్చ్, యు ఆర్ ప్రొవైడింగ్ ఫర్ ద చర్చ్, యు ఆర్ నాట్ బిల్డింగ్ ఇట్. డబ్బులు ఇవ్వడం వల్ల యు ఆర్ జస్ట్ ప్రొవైడింగ్. నేను చెప్పిన ఇంకొక మాట మీకు నచ్చకపోవచ్చు ఈ మాట వినడానికి, గాడ్ ఈజ్ యూజింగ్ యూ టు హ్యావ్ థింగ్స్ డన్ హియర్ అంతే, బట్ యు నాట్ బిల్డింగ్ ద చర్చ్. ఈ రెండు విషయాలు కానీ జరగలేదు అనుకోండి, మీ ప్రెజెన్స్, రెండోది మీరు చేసే ప్రతి పని అంటే ఏంటండి? మీరు వచ్చే విధానం, వచ్చే సమయం, వేసుకున్న బట్టలు, మాట్లాడుతున్న తీరు, చూస్తున్న తీరు, వేరే వాళ్ళతో పెట్టుకుంటున్న సంబంధాలు, వాళ్ళతో మీరు ఎలా ఏ రీతిగా ఉంటున్నారో, బైబిల్ స్టడీస్లో మీరు అటెండ్ అయ్యే విధాలు, మీరు నేర్చుకోండి నాయన అని చెప్పిన మాటలు మీరు యాక్సెప్ట్ చేయడం, ఇవన్నిటినీ వస్తాయమ్మా బిల్డింగ్లోకి. నేనేమంటానంటే మీరు కానుకలు ఉండడం తప్పును అన్నాను, మీరు ఇచ్చే కానుకలు ఇచ్చి అక్కడ ఆగిపోవద్దు అంటున్నాను. మీరు చేసే పనులు మీరు చేస్తున్నారు బాగానే ఉంది, బట్ దట్ ఈస్ నాట్ వాట్స్ గోనా టేక్ ఇన్ టు యువర్ ఇటర్నిటీ. మీరు ఇచ్చిన కానుకలు రావు మీతో పాటు. ఏమవుతుందో తెలుసా? మీ సంఘంలో మీరు ఏ విధంగా మీ పక్క వారికి వాళ్ళ యొక్క ఆత్మీయ పరిస్థితుల్లో మీరు సహాయపడుతున్నారో అది వస్తుంది. లెక్కింపబడినప్పుడు మీరు ఇచ్చిన 10 రూపాయలకి 100 ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఎక్కడ భూమి మీద ఉన్నంత కాలం ఇస్తూ ఉంటాడు. కానీ దేవుడి యొక్క సింహాసనం ముందు మనం నించున్నప్పుడు మనం ఆలోచన చేసేటప్పుడు ఏంటో తెలుసు మనకు వచ్చేది, ఆ రివార్డ్ వచ్చేది దేనికోసం వస్తుంది అంటే, మీరు సంఘంలో నిలబడి ఉండి దాని ఎదుగుదలకు సంబంధించి. సంఘానికి ఎదుగుదల అంటే ఏంటి? యువర్ వన్ సిట్టింగ్ నెక్స్ట్ టు యూ ఈజ్ వాట్ చర్చ్ ఇస్ ఫర్ యూ టుడే. ద వన్ సిట్టింగ్ నెక్స్ట్ టు యూ ఈజ్ వాట్ చర్చ్ ఇస్ ఫర్ యూ. మనం సంఘంలో ఉన్న వాళ్ళందరితోని కూడా మంచి సంబంధాలు కలిగి ఉండాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలు కొంచెం కించపరిచే విధంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, బాధ పెట్టే విధంగా కొంతమంది ఉంటారు. మాట్లాడేటప్పుడు నోరు కంట్రోల్ చేసుకుంటే పుసుకొని మాట్లాడేస్తుంటారు. ఈ మాట్లాడే ఏం చేస్తారంటే మెల్లిమెల్లిగా సంఘంలోని ఈ వ్యక్తి నుంచి కొంచెం దూరంగా ఉందాం అని ఫామ్ అవుతుంటుంది. మనం పైన చూసామనుకోండి, చిన్న చిన్న సర్కిల్స్ గీస్తుంటారు అనమాట. ఇదొక గ్రూపు, అదొక గ్రూపు, ఇదొక గ్రూపు. మన వైజాగ్ గ్రూప్ ఒకళ్ళు, విజయవాడ గ్రూప్ ఒకళ్ళు, గుంటూరు గ్రూప్ ఒకళ్ళు, తెలంగాణ గ్రూపు, రాయలసీమ గ్రూపు, తర్వాత బాగా వంటలు చేసేవాళ్ళంతా ఒక గ్రూపు, బాగా తినేవాళ్ళంతా ఒక గ్రూపు, బాగా ఊళ్ళ మీద మరి తిరిగేవాళ్ళంతా ఒక గ్రూపు, షాపింగ్ చేసేవాళ్ళంతా ఒక గ్రూపు. ఇదేమవుతుందంటే, ఎస్ యు ఆర్ బిల్డింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ చర్చ్, ఇట్ ఈస్ అ సోషల్ గ్యాదరింగ్. సోషల్ గ్యాదరింగ్స్ చేస్తారు ఇవన్నీ. ఇట్ ఈస్ నాట్ ఎ చర్చ్. చర్చ్లో ఏముండాలమ్మా? వీటితో పాటు నేను చెప్తున్నాను, అత్యధికమైన పర్సంటేజ్లో ఉండాల్సిన దేవుడి యొక్క వాక్యం, అత్యధికమైన 2% ఉండాల్సిన దేవుడి యొక్క ప్రార్థన, మూడోదిగా ఉండాల్సింది ఏంటంటే ఒకరి కొరకు ఒకరు గో అన్ ఎక్స్ట్రా మైల్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్. ఒకరికొకరు సహాయం చేసుకోవడం. మీరు పైకి అంటే పరలోక రాజ్యానికి చేరిన తర్వాత మీరు పొందుకునే ఆ రివార్డ్ ఏదైతే ఉంటుందో, నేను చెప్తున్నాను, ఈ మూడిట్ల కోసం మీరు పొందుకునే రివార్డ్ మించి నీకు దేనికి ఉండదు. మీ శరీరాన్ని మీరు కట్టుకోవాలి, అది దేవుడికి లివింగ్ సాక్రిఫైస్గా ఇవ్వాలి. అది చెయ్యకుండా మీరు రెండో పని చెయ్యనివ్వడు. అపవాది చెయ్యనివ్వడు. రెండోది ఏం చేయాలి? నీ కుటుంబ సభ్యులు, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, అందరితో పాటు నీ స్నేహితులు, నీ బంధువులు, సమస్తం ఇంట్లో ఉన్న చెయ్యకుండా ఆగే పరిస్థితి ఏ రోజు ఉండదు క్రైస్తవం ఉన్నంతకాలం. వెన్ యూ ఆర్ క్రిస్టియన్, నెవర్ టేక్ యువర్ హ్యాండ్ బ్యాక్ వెన్ యూ క్యాన్ గివ్. ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉంటే ఇవ్వండి. అమ్మ $10 ఇవ్వాలనుకోండి, ఇవ్వగలిగిన పరిస్థితి దేవుడి కుటుంబంలో అందరం ఉన్నాం. 100 ఇవ్వాలంటే ఇవ్వగలిగిన పరిస్థితిలో కొంతమంది ఉన్నాము. ఒక 1000 ఇవ్వాలంటే ఒకలో ఇద్దరు ఉన్నాము. నీ పరిస్థితి ఎక్కడుంటే అది ఇచ్చేది. ఇవ్వలేని పరిస్థితి. నేను $1,00,000 ఇవ్వలేను, $1,00,000 తీసుకొచ్చి ఇవ్వమంటే నేను ఇవ్వలేను. 1000 అంటే ఇవ్వగలుగుతాను. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను నా దగ్గర పెట్టుకుని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను అనుకోండి అమ్మా, దేవుడు చూస్తున్నాడు. యూ నాట్ బిల్డింగ్ ఇట్.
ఆ ఎదుటి మనిషి యొక్క అవసరాన్ని తెలుసుకుని మనం తప్పించుకు తిరగలుగుతున్నాం అనుకోండి, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఒరే, నీ 30 నుంచి 300 మందిలో పెట్టింది నేను అందుకేరా. ఎందుకంటే ఆ అవసరం నువ్వు చూస్తావని, ఇవ్వగలిగిన పరిస్థితి నేను పెట్టా, అవసరం కలిగిన పరిస్థితి ఆ పిల్లోళ్ళ జీవితంలో ఉంది, సహాయం చేయి అని దేవుడు మనకు చెప్తున్నాడు. మనం ఏం చేస్తుంది తెలుసా? నా 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 ఈ 30 నుంచి 300 మంది నాకు ఎలా ఉపయోగపడతారు, నా కోసం ఏం చేస్తారు అనే విధమైన ఆలోచనలో గడిపేస్తుంటాం జీవితాన్ని. ఈ యొక్క గుర్తుపెట్టుకుని, ఈ రోజున 13 మంది శిష్యుల్ని ఆయన తయారు చేసి వెళ్ళిపోయినప్పుడు చక్కగా ఈరోజు మొత్తం ప్రపంచంలో అన్ని నలుమూలలా వెళ్ళి దేవుడి యొక్క వాక్యం వ్యాపించింది. ఎలాగ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళల్లో ఒక్కొక్కడు విత్ నో థియలాజికల్ ఎడ్యుకేషన్, నో బ్యాక్గ్రౌండ్, no army background or no political background, they could go and step into one country and stand there and proclaim the Lord Jesus Christ. Can't you just stand for your own families? Can't you stand for your own relatives, for your known people, the smaller group of 300 people in your life? మీరు వారి కోసం నిలబడలేరా? దేవుడి యొక్క కార్యాలు ఘనపరచగలిగినంగా మనం జీవించాలి. Live, do everything that we can glorify and magnify God. మన సంఘంలో ఉన్నప్పుడు అరే స్టేజ్ మీద కనిపించే వాళ్ళు మాత్రమే వాళ్ళు పని చేస్తారు మనం దయచేసి అనుకోవద్దు. దట్ ఈస్ నాట్ ఓన్లీ ద ప్లేస్ ఆఫ్ సర్వీస్. ద ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇన్ యువర్ షేక్ హ్యాండ్, యువర్ ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. మీరు బాగున్నారా, ఇంటికి వెళ్ళి ఒక్క ఫోన్ కాల్, మీకు ఏదో తెలిసింది, ప్రార్థన అవసరం తెలిసింది, మీరు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన చేసిన తర్వాత బ్రదర్ మీరు ఎలా ఉన్నారో కనుక్కోవడం, వచ్చే వారం మళ్ళీ మీరు గమనించి వచ్చి వాళ్ళని వెళ్ళి ఆ చెక్ చేయడంలో, దట్ ఈస్ వేర్ యు ఆర్ బిల్డింగ్ ద చర్చ్. యు నాట్, ఐ వుడ్ సే యు నాట్ కాంట్రిబ్యూటింగ్, అంటే నేను ఆ మాట కూడా సరిగ్గా చెప్పట్లేదు, యు ఆర్ నాట్ ఫండింగ్ ద చర్చ్ అని అంటాను నేనైతే. మీరు డబ్బులు ఇస్తా కూర్చున్నారు అనుకోండి, యు ఆర్ ఫండింగ్ ద చర్చ్. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, మనం ఫండ్ చేస్తారు. ఎలా ఫండ్ చేస్తారు? ఈ ప్లేస్కి స్థలానికి డబ్బులు ఇవ్వకుండా, డబ్బులు ఛార్జ్ చేయకుండా మనకు స్థలం ఫ్రీగా ఇచ్చారు. దే ఆర్ ఫండింగ్ ద చర్చ్. ఇదే ప్లేస్ వాళ్ళు రెంట్కి ఇచ్చుకుంటే నెల దగ్గర 1000 వస్తుంది వాళ్ళకి డబ్బులు, రైట్? దే ఆర్ ఫండింగ్ మై చర్చ్, బట్ దే ఆర్ నాట్ బిల్డింగ్ మై చర్చ్. యునో, ద వన్ హూ బిల్డ్స్ ద చర్చ్, హీ హ్యాస్ టు సిట్ హియర్ అండ్ గో త్రూ ఎవ్రీ ఆస్పెక్ట్ దట్ వీఆర్ ఆల్ గోయింగ్ త్రూ టుగెదర్. అప్పుడు వీఆర్ బిల్డింగ్ ద చర్చ్. యూ బిల్డ్ యువర్ సెల్ఫ్, build your families, build your relatives and build your church. అమ్మ, ఈ 3 మీతో పాటు నిత్యత్వంలోకి వస్తాయి. ఎందుకంటే దేవుడు ఇచ్చే ఆ రివార్డు, మూడింటికి ఇచ్చేదానంత రివార్డు ఇంకా దేనికి రాదు. ఓకేనా? ప్రార్థన చేస్తున్నాం, దేశం పడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు నాయన, స్తోత్రాలు యేసయ్య. మీరు దీవించి ప్రభు ఆశీర్వదించిన తండ్రి, ఈ నూతన సంవత్సరం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయ్యా, మేము చేసే ప్రతి పరిపాట్లో మీరు మా తోడై ఉండి, అయ్యా తండ్రి, ముఖ్యంగా నాయన తండ్రి, మా యొక్క జీవితాల్లో మా యొక్క శరీరాల్ని మీకు నాయన తండ్రి లివింగ్ సాక్రిఫైస్గా మేము ఇవ్వగలిగిన విధంగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాను. అయ్యా, మా కుటుంబ సభ్యుల్ని, మా తల్లిదండ్రుల్ని, మా బిడ్డల్ని, మా అన్నదమ్ముల్ని, మా కుటుంబ సభ్యుల్లో ఎవరెవరితో మాకు ఇంకా నాయన తండ్రి డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవన్నిటిని నేను ప్రభావ సంపూర్ణంగా మేము నాయన తండ్రి మర్చిపోయే విధంగా, నాయన తండ్రి క్షమించగలిగిన విధంగా, తండ్రి మిమ్మల్ని గణపరిచే విధంగా మమ్మల్ని మేము మార్చుకోవడానికి, మా స్నేహితులతో, మా రిలేటివ్స్తో నేను ప్రభావ నీ నామాన్ని ప్రచురపరచగలిగిన విధంగా మమ్మల్ని ఉంచమని, వారి జీవితాల్లో కావాల్సిన అవసరతలు మేము తీర్చగలిగిన ప్రతి ఒక్క విషయంలో నాయన ప్రభావ తీర్చగలిగిన మనసును మాలో పెట్టమని, ముందుకు అడిగేయడానికి నాయన ప్రభావ నాయన, ఒక స్థలం ఉండగా ఇంకో స్థలాన్ని కొనుక్కోవడం, ఒక ఇల్లు ఉండగా ఇంకో ఇల్లు కొనుక్కోవడం, ప్రభు ఒక కారు ఉండగా ఇంకో కారు కొనుక్కోవడం నాయన తండ్రి, అటువంటి నాయన తండ్రి ప్రణాళికలో పోతున్నాం. అయ్యా తండ్రి, ఈరోజు మా జీవితాల్లో ఆ ఆలోచన మార్చండి. లేని వారికి ఇవ్వగలిగిన మనసును మాలో పెట్టండి నాయన తండ్రి. మాకు తినడానికి 3 పూట్ల భోజనాలు మీరు ఇచ్చారు తండ్రి. అటువంటి తిండి లేని వారు ఎంతో మంది ఉన్నారు నాయన తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను. మా జీవితాల్లో అటి రీతిగా ఉంటున్న పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రొవైడ్ చేయగలిగిన పరిస్థితిలో మమ్మల్ని ఉంచండి. వారి జీవితాలు కట్టడానికి మమ్మల్ని వాడుకోండి. మాకు ఇచ్చే దాంట్లో నేను తండ్రి ఒక 10% వారికి ఇవ్వడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాను యేసయ్య. 80%తో మేము జీవించగలిగిన పరిస్థితి మాకు ఉంది నాయన ప్రభువా. ఆ విధంగా మీరు మమ్మల్ని ఉంచుకుని అడుగుతున్నాం తండ్రి. అలాగే నేను ప్రభువా, సంఘంలో ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్కరు సాక్రిఫిషియల్గా నేను తండ్రి ప్రార్థనలు చేసుకునేదానికి, ఇంటర్సీడ్ చేసుకోవడానికి
అయ్యా వాక్యంలో ఎదగడానికి నాయన ప్రభు, నాయన ఆలోచన విధానాలు మార్చడానికి, కుటుంబాల్లో నాయన తండ్రి ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఒకరికొకరు తోడుగా ఉండడానికి, ఒక కుటుంబంగా మారడానికి నాయన తండ్రి, ఒక సంఘంగా నిలబడడానికి నాయన తండ్రి మీరే సహాయం చేయమని, నీ ఆత్మలో నీ సత్యములో మేము నిలకడగా ఉండి జీవించడానికి, నీ రాజ్యాన్ని వెతుకుతూ నీ నీతిని వెతుకుతూ బతకడానికి సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో నిలబడగలిగిన వారు నిలబడడం నుండి, మోకరించాలనుకున్న వారు మోకరించండి. ప్రార్థనలో గడపమని నేను అడుగుతున్నాను. ఈ సమయంలో మనం దేవుని యొక్క లార్డ్ సపర్ కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేద్దాం. ఒక 2 నిమిషాల పాటు మీరు అందరూ ప్రార్థన గడపని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. For I received from the Lord what I also delivered to you, that the Lord Jesus, on the night when he was betrayed, took the bread, and when he had given thanks, he broke it and said, "This is my body, which is for you. Do this in remembrance of me." In the same way, also he took the cup after the supper, saying, "This cup is a new covenant in my blood. Do this as often you drink it in remembrance of me." ప్రార్థన చేసుకుందాం. కృప 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 తప్ప నాయన తండ్రి మరొక పేరు మీరు చేసిన కార్యానికి ఇవ్వలేను నాయన. కృప తప్ప
మరి ఏదియు నాయన తండ్రి మేము చేసిన పాపాలని కప్పి ఉంచలేదు. కృప తప్ప మరి ఏదియు మా పాపాలని కడిగి ఉండలేదు నాయన. కృప తప్ప మరి ఏది నాయన ప్రభువా నీ సింహాసనాన్ని విడిచిపెట్టాలన్న ఆలోచన వచ్చేది కాదు. కృప తప్ప ఈ లోకం నాయన తండ్రి పాపంతో మునిగి ఉన్న ఈ లోకంలోకి అడుగు పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. కృప తప్ప నాయన తండ్రి ఇక్కడ భూలోకంలో ఎంతో నాయన తండ్రి అప్పుడే ఉండి అప్పుడే మాయమైన నీటి పొడగల వంటి మా దగ్గర మీరు నాయన తండ్రి అవమానం చెందాల్సిన అవసరం లేదు. కృప తప్పదు నాయన ప్రభువా. నీ ప్రేమను చూపించడానికి నాయన తండ్రి నీ క్రోధాన్ని దాచి ఉంచాల్సిన అవసరం లేదు. కృప తప్ప నాయన తండ్రి మా జీవితాలు మార్చడానికి, మా జీవితాలు మెరుగుపరచడానికి, మమ్మల్ని నేను ధనవంతులుగా చేయడానికి నీవు దరిద్రుడు అవ్వాల్సిన అవసరం లేదు. కృప తప్ప నాయన తండ్రి మేం చేసిన పాపాలని నాయన తండ్రి మీరు ఒక జడ్జ్మెంట్ థ్రోన్లో కూర్చొని మమ్మల్ని జడ్జ్ చేయాల్సిన అవసరం తప్పు పక్కన పెట్టి అయ్యా మా పాపాలని మీ మీద వేసుకునే పరిస్థితి లేదు నాయన. కృప తప్ప నాయన తండ్రి ఆ పాపాలకి మేము లెక్కప్ప చెప్పక్కర్లేకుండా తండ్రి మీరే లెక్కప్ప చెప్పాల్సిన అవసరం లేదు. కృప తప్పితేనైనా తండ్రి ఆ సిలువుని మోసుకుని వెళ్ళాల్సిన అవసరం నీకు లేదు నాయనా. ఆ కృప తప్పితేనైనా తండ్రి ఆ కొరడా దెబ్బలు తినాల్సిన అవసరం నీకు లేదు. కృప తప్పితే ప్రభువా ఉమ్మి వేయించుకోవాల్సిన అవసరం లేదు, ముళ్ళ కీటం పెట్టించుకోవాల్సిన అవసరం లేదు నాయన. కృప తప్పితేనైనా తండ్రి మా జీవితంలో నీ గురించి చెప్పడానికి ఇంకేమీ లేదు. కృపను మించి మీ గురించి నేను ఆలోచన చేయటానికి ఏమీ లేదు నాయన ప్రభువా. ఈరోజు నీ కృప కలిగిన హస్తంలో నీ బిడ్డలుగా మమ్మల్ని ఏం దాన్ని బట్టి నీకు వందనాలు. నీ కృప మా జీవితంలో చాలు నాయన. నీ కృప మా జీవితంలో చాలు. నీ కృప లేనిదే ప్రభువా మేము జీవించలేము నాయన. నాయన తండ్రి నీటి బుడగల వలె కాదు నాయన తండ్రి, గడ్డి పోచ కాల్చిన విధంగా కాలి మసి బూడిదైపోల్సిన మేము నాయన తండ్రి. కేవలం నీ కృప ద్వారా మమ్మల్ని నాయన తండ్రి రక్షించావు, భద్రపరిచావు, నీ వాక్యాన్ని తెలియజేసావు, పరలోక రాజ్యం గురించి చెప్పావు నాయన తండ్రి. మేము మళ్ళీ ఒంటరిగా విడిచిపెట్టి ఉండకుండా నాయన తండ్రి నీ నుంచి దూరం అయిపోతామని నీ యొక్క పరిశుద్ధాత్మను మా కొరకు ఉంచి వెళ్ళావు అయ్యా. నిత్య జీవాన్ని మా కొరకు బహుమతిగా ఇచ్చావు. నీ కృప చాలు ప్రభువా, నీ కృప చాలు నాయన తండ్రి. నీ కృప కలిగిన హస్తాన్ని బట్టి, నీ కుమారుడైన యేసయ్య చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి ఈ రోజు నాయన తండ్రి నిత్యత్వంలో నీ బిడ్డలుగా మేము నిలబడగలుగుతున్నాం తండ్రి. ఈ లోకంలో చేసిన నాయన తండ్రి తప్పులను, పాపాలను నాయన తండ్రి ఇగో ఈ రోజున నీ బల్ల ముందు ఒప్పుకుంటున్నాము యేసయ్య. మాలో ఉన్న పాపాన్ని తొలగించు నాయన తండ్రి. ఆ మనసులో మార్చమని అడుగుతున్నాం. నీ కృపను అర్థం చేసుకునే మనసు మాకు యేసయ్య. ఈ లోకంలో ఉన్న ఆశలకు మేము కొట్టుకుపోతున్నాము తండ్రి. అవి నీకన్నా ఎక్కువగా కనిపిస్తున్నాయేమో నాయన ప్రభువా. మా కళ్ళను తెరవమని అడుగుతున్నాను. నీ లోకాన్ని చూడగలిగిన విధంగా, నీ పాదాలని చూడగలిగిన విధంగా, నీ రక్తాన్ని చూడగలిగిన విధంగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాను యేసయ్య. అయ్యా నీ పాద సన్నిధిలో ప్రభువా ఇదిగో నీ బల్లారాధనలో నాయన తండ్రి నీ నలగగొట్టబడిన శరీరాన్ని రొట్టె ముక్కగా మేము ఎంచి ఉన్నాం. ఇక్కడ నువ్వు చేసిన త్యాగాన్ని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం యేసయ్య. ఇదిగో ఈ నూతనమైన కవెనెంట్ని ప్రభువా నీ రక్తం ద్వారా మా కొరకు ఇచ్చావు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. నీ కృపను మేము పొందుకోవడానికి మేము అర్హులు కాకపోయినా మీరు కృప ఇచ్చినందుకు అయ్యా మా తలలు వంచి నీ పాద సన్నిధిలో అయ్యా నీ కృపను మేము పొందుకుంటున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ నీ ఉచితమైన నాయన తండ్రి సాల్వేషన్ మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ నీ నామాన్ని ఘనపరిచే విధంగా మమ్మల్ని మార్చయ్యా. ఏ నీతి ఏ ప్రత్యేకత లేకుండానే నాయన ప్రభువా నీ యొక్క శిష్యుల్ని ఎంచుకున్నావు, అలాగే మమ్మల్ని ఎంచుకున్నావు నాయన తండ్రి. ఏ రీతిగా వారిని వాడుకున్నావు ప్రభువా మమ్మల్ని వాడుకోమని అడుగుతున్నాను యేసయ్య. మీ చేతికి సంపూర్ణంగా సమర్పించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి బతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.
వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నా శ్రమలు సహించి నాశ్రయమైనావు. నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు. నన్ను దాచియున్నావు. నన్ను నీలో చూచుకున్నావు. నన్ను దాచియున్నావు. అమ్మా, ఈ సమయంలో అందరము దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, ఇది దేవుడి యొక్క నలగగొట్టబడిన శరీరంగా మీరు ఎంచి తీసుకోకపోతే ఆయన మీరు అవమానించినట్లు అవుతారు. దయచేసి గమనించండి, ఈ శరీరాన్ని నలగొట్టాల్సిన అవసరము కేవలం మనం చేసిన యొక్క పాపాలు బట్టి మాత్రమే. అందువలన ఈ రోజున మన పాపాలని ఆయన మీద తీసుకున్నందుకు, కృప కలిగిన ఆ దేవుడు మనం కనికరించినందుకు మన కృతజ్ఞతాస్తులతో ఇగో ఈ శరీరాన్ని మనందరం కలిసి పార్టిసిపేట్ చేద్దాం. లెట్స్ టేక్ టుగెదర్. అదే రీతిగా ఆయన కార్చిన రక్తాన్ని బట్టి మన యొక్క పాపాలని కడగడంతో పాటు ఒక నూతన కవెనెంట్ ని ఆయన మనతో చేసుకుని ఉన్నాడు. ఏంటంటే ఆయన తిరిగి లేచి ఉన్నాడు గనుక, ఆయన మనలో ఉన్నాడు గనుక మనము ఆయనతో పాటు తిరిగి లేస్తాము, నిత్యత్వంలో జీవిస్తామనే కవెనెంట్ ని ఆయన మనతో చేసుకున్నాడు. లెట్స్ ఆల్ పార్టేక్ టుగెదర్. The word of the Lord says, "For as often you eat this bread and drink the cup, we proclaim the Lord's death until he comes." Amen. Amen. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే దేవుడి కానుకలు సమర్పించుకుంటూ వందనం వనరుతుమో ప్రభు అనే పాట ద్వారా దేవుని నామాన్ని స్తుతించుకుందాం. వందనం వనంతుమో ప్రభు
ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన ప్రభువా, మీ అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, పరిశుద్ధ దినాన్ని ప్రభువా నీ సన్నిధిలో పరిశుద్ధంగా ఆచరించడానికి, ప్రభువా నీ బలలో చేయి వేయడానికి ప్రభువా మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. ఎంతోమంది మా ముందు గతించిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. యేసయ్య, సమాధులను వెతుక్కుంటాయని ప్రభువా మీరైతే మమ్మల్ని సజీవుల భూమిలో ఉంచి సజీవుడైన మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి ప్రభువా యేసయ్య మీరు మమ్మల్ని కూడా ఎంచుకున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యెరూషలేము కుమార్తెలారా యెహోవాను స్తుతించుడి, ఇజ్రాయేల్ వారులారా యెహోవాను స్తుతించుడని ప్రభువా, వారితో పాటు కూడా యెహోవా యందు భయభక్తి కలిగిన వారందరూ యెహోవాను స్తుతించుడని ప్రభువా, ఎంతోమందికి లేని యోగ్యతను ప్రభువా, ఎంతోమందికి లేని ధన్యతను ప్రభువా మీరు మాకు కూడా ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా విమోచకుడు సజీవుడనియు, నేను కనులారా ఆయన చూచెదనని, నా చర్మము చివికిపోయిన నేను ఆయన చూచెదనని ప్రభువా మీ భక్తుడు ఆరాధిస్తున్న రీతిగా ప్రభువా సజీవుడైనటువంటి మిమ్మల్ని ప్రభువా ఈ రోజున ప్రభువా యేసయ్య ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభువా మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి, ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పాటల ద్వారా మిమ్మల్ని మీరే విశేషంగా మహింపరచుకున్నందుకు మీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా, అందుని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. కొత్త సంవత్సరంలో ప్రభువా యేసయ్య సున్నం కొట్టిన సమాధుల్లా కాకుండా ప్రభువా ఎప్పటికప్పుడు ప్రభువా యేసయ్య మమ్మల్ని మేము ప్రభువా నూతన పరుచుకుంటూ ప్రభువా నూతన సృష్టిగా ప్రభువా పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవైనని ప్రభువా మేము ఇంకా ప్రభువా నీ నామం పెట్టుకుని కూడా అంధకార సంబంధమైన అధికారం క్రింద ప్రభువా యేసయ్య మేము ఉంటే ప్రభువా మేము ప్రభువా నీ ప్రియ బిడ్డలతో కలిసి ప్రభువా తేజోవాసులైన పరిశుద్ధులతో కలిసి ప్రభువా నీ సొత్తైన ప్రజలతో కలిసి ప్రభువా చీకటిలో నుండి వెలుగులోనికి ప్రభువా నిత్య జీవంలోనికి మేము రావాలని ప్రభువా మమ్మల్ని దినదినము నిరంతరము సరిచేయడానికి ప్రభువా మీరు ఇష్టపడినందుకు, మీరు మాకు చెప్పిన బుద్ధిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. విని విడిచిపెట్టేసే వారంగా కాకుండా ప్రభువా దాని ప్రకారం నడుచుకుంటూ ప్రభువా యేసయ్య తద్వారా ప్రభువా మీ నామానికే సకల మహిమ ఘనత ప్రభావములు మా ద్వారా ప్రభువా మీరు పొందుకున్నట్లుగా ప్రభువా మా బ్రతుకులను మార్చుకోగలగటానికి మాకు సహాయం చేయమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ప్రభువా కమ్యూనల్ సర్వీస్లో మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ప్రభువా యేసయ్య ఎటు ప్రభువా తిరగాలో మాకు తెలియక ప్రభువా యేసయ్య అంధకారంలో ప్రభువా మేము ఉన్నప్పుడు ప్రభువా యేసయ్య నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి మా కొరకు పంపించడం ద్వారా ప్రభువా అంత మాత్రమే కాదు కానీ ప్రభువా ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ప్రభువా మా కొరకు ప్రభువా మీరు కార్చుట ద్వారా అట్టి విలువ పెట్టి మీరు మమ్మల్ని కొనుక్కుంట ద్వారా ప్రభువా యేసయ్య నీ ప్రియ బిడ్డలతో ప్రభువా యేసయ్య కెరాపుల మధ్య సెరూపుల మధ్య ప్రభువా 24 పెద్దలతో పాటు కూడా ప్రభువా మేము కూడా మిమ్మల్ని స్తుతించడానికి ప్రభువా నీ కమ్యూనల్లోనికి రావడానికి ప్రభువా నీ నిబంధనలోనికి ప్రభువా మేము కూడా మీరు మమ్మల్ని కూడా చేర్చుకోవడానికి ప్రణాళిక కలిగి ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము ప్రభువా, ఏం తెచ్చి మిమ్మల్ని దర్శించగలం ప్రభువా. భూమియు దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు నీవే, 1000 కొండల మీద పశువులని నీవే ప్రభువా యేసయ్య మీరు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. అట్టి ధన్యతలోనికి ప్రభువా మీరు మమ్మల్ని నడిపించినందుకు ప్రభువా హృదయపూర్వకంగా ప్రభువా యేసయ్య పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ మీరే మా దేవుడని ప్రభువా మీరు తప్ప మాకు ఇంకో దేవుడు లేడని మేము ఒప్పుకుంటూ ప్రభువా మీరు మా కొరకు సిలువలో బలియాగమయ్యారని ప్రభువా మీరుండే స్థలంలో మేము కూడా ఉండాలని మా కొరకు మీరు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి ప్రభువా మీరు వెళ్ళారని, మీరు తిరిగి రాబోతున్నారని ప్రభువా సిద్ధపాటు కలిగి ప్రభువా మేము బుద్ధి కలిగిన కన్యకల వలె మా డ్యూటీలను పట్టుకొని మేము నుంచోవాలని ఒప్పుకుంటూ ప్రభువా యేసయ్య ఈరోజు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువా మీకే ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన అంగీకరించమని యేసయ్య శ్రేష్టమైన అత్యున్నతమైన క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. అమ్మ ఆశీర్వాదం తీసుకుందాం, దయచేసి ఆశీర్వాదం తీసుకుందాం అమ్మా. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.